ధురంధర్ 2 ఇప్పుడు ఇండియాలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా, బిగ్గెస్ట్ సినిమాగా, బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలబడ్డటువంటి సినిమాగా కనిపిస్తుంది. మామూలుగా అయితే గతేడాది డిసెంబర్ 5న విడుదలైనటువంటి ధురంధర్ సినిమాకి కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. భారీ స్థాయిలో వసూళ్లు కూడా వచ్చాయి. బిగ్గెస్ట్ హిట్గా కూడా అది రిలీజ్ అయింది. ఆ తర్వాత కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. ఆ తర్వాత ధురంధర్ 2ను పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి భారీ రెస్పాన్స్ కావచ్చు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి టాక్ కావచ్చు, లేకపోతే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కూడా ఈ సినిమా కనిపిస్తున్నది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమా టాప్ ప్లేస్లో నిలబడుతోంది, నెంబర్ 1 ప్లేస్లో నిలబడుతుంది. కలెక్షన్స్ పరంగా చూస్తే కనుక దంగల్, బాహుబలి 2, పుష్ప 2 తర్వాత ఆ ప్లేస్లో దానికంటే ముందే నిలబడుతుందని చెప్పేసి కూడా చాలామంది భావించారు, అనుకుంటున్నారు కూడా. కానీ ఆల్మోస్ట్ 1300 కోట్లు, మహా అయితే 1500 నుంచి 1600 కోట్ల మధ్య మాత్రమే సినిమా ఆగిపోయింది. అంటే కలెక్షన్స్ పరంగా తగ్గిపోయి మ్యాక్సిమం కూడా అనేది మాత్రం చాలామందికి స్పష్టమైనటువంటి విషయంగా తెలుస్తుంది. ఆ కారణంగా అది పుష్ప 2ని వరకు క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయేమో తెలియదు, కానీ బాహుబలి 2 దంగల్కి మాత్రం రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం లేదని మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకు సినిమా కొంచెం ప్రాపగాండా సినిమా అని చెప్పేసి కూడా కొంత టాక్ వచ్చింది. బలంగా వచ్చినటువంటి, అంటే చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ వసూలు వచ్చినాయి. ఆ తర్వాత ప్రాపగాండా సినిమా అని చెప్పేసి ఒక టాక్ బలంగా రావడంతో కలెక్షన్స్ తగ్గాయని చెప్పేసి కూడా కొంతవరకు విశ్లేషకులు చెప్తున్నటువంటి అంచనా ఇది, ఒక రకంగా చూస్తే కనుక విశ్లేషణ. అయితే ధురంధర్ 2 సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే డేట్ మాత్రం చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. అంటే మే 14న ఇది ఓటీటీలో రిలీజ్ చేస్తానని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. ముందు ఆ డేట్కి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది. అంటే మార్చి 19 రిలీజ్ అయినటువంటి సినిమా మే 15నే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది, ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. అనౌన్స్ చేసినటువంటి విధానం కూడా అదే క్లియర్గా తెలుస్తుంది మనకు. సో మే 14 రిలీజ్ అయ్యేటువంటి సినిమా అంటే కనుక చాలామంది భావించింది ఏంటంటే ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల, ఐపీఎల్ వల్ల ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓటీటీలో పెద్దగా పట్టించుకునే అవకాశం తగ్గిపోతుంది. చాలా వరకు కూడా ఈ సినిమాని పెద్దగా చూడరు అని చెప్పేసి కూడా చాలామంది మేకర్స్ భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఓటీటీ రైట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ భావనలో ఉన్నారు. ఆ కారణంగా ఈ సినిమా మే 14 నుంచి జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయబోతుందని చెప్పేసి ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. అంటే మే 31 వరకు ఐపీఎల్లో లాస్ట్ గేమ్ అయిపోతుంది. ఆ తర్వాత జూన్ ఫస్ట్ వీక్లోనే అంత క్లియర్ అవుతుంది, అంత హ్యాపీ అవుతుంది. కాబట్టి అప్పుడు జూన్ ఫస్ట్ వీక్లోనే ధురంధర్ 2ని ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తంగా ధురంధర్ 2కు వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, ధురంధర్ 2కు వచ్చినటువంటి కలెక్షన్స్ పరంగా కావచ్చు, ఎలా చూసినా సరే ఈ సినిమా చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్గా కూడా మనకు అర్థమవుతుంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. అలా సారా అర్జున్ హీరోయిన్, అలాగే అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ వీళ్ళందరూ కీలక పాత్రలు ఇచ్చినటువంటి సినిమా ఇది. అలాగే ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. మొత్తంగా ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలబడుతున్నటువంటి సినిమా ఇది. కాకపోతే ఓటీటీలో రిలీజ్ అయ్యే టైంకి మాత్రం కాస్త ఐపీఎల్కి భయపడ్డారు, ఐపీఎల్ ఎఫెక్ట్ కొనపడికి ఇబ్బంది పడుతున్నారు, ఐపీఎల్కి సంబంధించి ఖచ్చితంగా నిజంగా భయపడ్డారన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. కాబట్టి జూన్ ఫస్ట్ వీక్లోనే ఇది ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది.